ఆల్రైట్ శ్రీదేవి డ్రామా కంపెనీ థ్యాంక్ యూ స్పెషల్ ఎపిసోడ్ లో శాంతి మీరేమన్నారు ఎండ్ లో ఎవరో ఒకరు వస్తారు అండ్ మీరు వాళ్ళని థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారని. సో ఎక్కడ మీ గెస్ట్? ఈ రోజు ఎపిసోడ్ లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నా ఇన్స్పిరేషన్, నా జీవితం ఒకరికే అంకితం. ఆ మనిషిని నేను ఇప్పుడు పిలవబోతున్నాను. ప్లీజ్ వెల్కమ్ నా జీవితం హైపరాది గారు. ఇంతసేపు స్టేజ్ మీదకి చాలా మంది వచ్చారు, కానీ మీరు పాదం పెట్టగానే ఆ వైబ్రేషన్ చూసారా? నార్మల్ గా లేదు. అదే నా జీవితంలో కూడా అదే వైబ్రేషన్ తో ముందుకు పోతున్నాను. ఈటీవీలో వచ్చిన కొత్తల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఒకనొక సందర్భంలో నా స్కిట్ లో తీసేశారు. లేదమ్మా నువ్వు ఏదైనా జాబ్ చూసుకో అని చెప్పి నాకు రైటర్స్ వాళ్ళు చెప్పేశారు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం వెతుక్కోవాలని ఆలోచిస్తున్న టైంలో హైపరాది గారు టీమ్ లీడర్ అయ్యారు. ఒకసారి పిలిచారు, ఒక చిన్న క్యారెక్టర్ ఉంది శాంతి చేస్తావా అంటే, అదే నా చివరి అవకాశం. అయ్యో నాన్న నేను చేస్తానన్నా అన్నాను. అప్పుడు ఒక చిన్న పని మనిషి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి మల్లెమాల్లో నాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చి ఈ రోజు వరకు కూడా తింటున్నాను, ఉంటున్నాను, నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను అంటే మెయిన్ పార్ట్ ఒక జీవితం అంటే మాత్రం హైపరాది గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను ముందుకు నడిపిస్తూ ఈ రోజు వరకు నన్ను ఇచ్చేసిన హైపరాది గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. నిజంగానే ఒక టైంలో చూడడానికి తేడాగా కనిపిస్తుందండి, ఆపేయండి శాంతి అని చెప్పి ఒక టైంలో చెప్పారు. తర్వాత నా స్కిట్లో వరుసగా ఒక 4 స్కిట్స్ బాగా క్లిక్ అయినాయి. అది ఆల్మోస్ట్ శాంతి మీదే రన్ అయినాయి. లేడీ గెటప్ లో నంబర్ 1 అనొచ్చు శాంతిని. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 12 మంది టీమ్ లీడర్లు ఉంటే అందరి స్కిట్లలో చేసింది శాంతి. అలాంటి శాంతికి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా. ఇంకా శాంతికి ఇంకా ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలంటే ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి అందరినీ గోకింది, కానీ ఇంతవరకు నన్ను ఎప్పుడు గోకలేదు పాపం. ఇంకా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన వాళ్ళు నాతో పాటు ఇక్కడ ఉన్న కమెడియన్లు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అది కామెడీ అని తెలియకుండా కామెడీ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి. ఇంకా అందరికంటే స్పెషల్ థ్యాంక్స్ రష్మికి, ఎందుకంటే అది ఎప్పటికీ తెలియదు ఆ టాలెంట్ ఏంటో మరి. ఇంకా ఇంద్రజ గారు, ఆవిడకి నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఆవిడ ఇలా అంటది కదా, ఇక్కడ అవతల పక్క అంత బెస్ట్ కామెడీ ఎప్పుడైనా జరిగిద్దా అని నేను వెయిట్ చేస్తున్నాను. ఆవిడ అలానే అంత బెస్ట్ కామెడీ ఏదో ఒక రోజు జరగాలని, అలా జరగకపోయినా ఇలా అంటున్నందుకు ఆవిడకి నిజంగా థ్యాంక్ యూ చెప్పుకో. ఇంకా వర్ష ఈ థ్యాంక్ యూ ద్వారా కూడా తనకు క్లోజ్ కావాలనుకుంటుంది కాబట్టి నిజంగా వర్షకి థ్యాంక్ యూ. నరేష్ గారికి కూడా నిజంగా పర్టికులర్ గా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు బోడుప్పల్లో ఏ ఇల్లు లేనప్పుడు చాలా జాగ్రత్తగా కామెడీ చేసేవాడు. ఎప్పుడైతే ఇల్లు ఈఎంఐలు టెన్షన్లు వచ్చేసినాయి అప్పటి నుంచి ఏదేదో చేస్తున్నాడు వాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏవేవో గిఫ్ట్లు ఇచ్చారు. అంటే నేను అంత చేయకపోయినా గానీ ఏదో నాకు ఇదైన ఒక భక్తి అంటారు, గురు భక్తి. ఈరోజు లండన్ రాయర్కి నార్మల్ రాయర్కి ఇద్దరికి పెళ్లి అయిపోయింది. మరి ఎలాగొచ్చారు కదా, కూర్చొని కొద్దిసేపు ఎంటర్టైన్ చేయండి. దానికోసం నేను మీకు అడ్వాన్స్ లో థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీగా ఉండరా. ఇమ్మాన్యుయల్, మీరు ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారు? రండి. నాకు ఒకడే అన్న, దేవుడిచ్చి నన్ను ఇంకొకడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి చెప్పుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మా అన్నకి చెప్పేస్తాను. మా అన్న డానియల్. మా అన్న మేడం, వీడి పేరు వంశీ. మేము పటాసులో జోడీ చేసేవాళ్ళం. తను కూడా ఆర్టిస్ట్ గా వచ్చాడు ఇండస్ట్రీకి. ఇమ్మాన్యుయల్ వంశీ అని పిలవడానికి బాగాదు, ఆ రైమింగ్ ఉండదని డానియల్ అని పేరు మార్చుకున్నాడు. నేనే ఒక్కోసారి మర్చిపోయి డానియల్ అని పిలుస్తాను ఇప్పటికి. వీడంటే నాకు ఎంత ఇష్టం అంటే, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు నేను ఫస్ట్ క్లాస్, వీడి సెకండ్ క్లాస్. మా అన్న కూర్చోడానికి కుదరదు, నువ్వు ఇక్కడే కూర్చోాలంటే లేదు నేను అక్కడ కూర్చోనని ఫస్ట్ క్లాస్ చదవకుండా సెకండ్ క్లాస్ కి జంప్ అయిపోయాను. డిగ్రీ వరకు ఇద్దరం కలిసి ఒకటే స్కూల్ ఒకటే కాలేజీలో చదివేవాళ్ళం. వీడు కష్టజీవి మేడం. నా డిగ్రీ వరకు నిజంగా చెప్తున్నాను మేడం, క్యాటరింగ్కి వెళ్ళి మా ఎగ్జామ్ ఫీజులు కట్టేవాడు మేడం వీడు. ఆ
ఆ స్థాయి నుంచి మేము ఇప్పుడు ఏ స్థాయికి వచ్చామంటే, నరసరావుపేటలో నేను ఒక కాలేజీలో నేను మా అన్న క్యాటరింగ్ కి వెళ్ళాం. అదే రోజు మన జబర్దస్త్ ఆర్టిస్టులు అక్కడ స్కిట్ చేయడానికి వచ్చారు మేడం. సుధీర్ అన్న, రామ్ ప్రసాద్ అన్న, సీన్ అన్న. రేపు మార్నింగ్ నేను అదే కాలేజ్ కి గెస్ట్ గా వెళ్ళబోతున్నాను మేడం. నేను రామ్ ప్రసాద్ అన్నతో తిరిగిన ప్రతి క్షణం అదే అనుకుంటాను. నేను క్యాటరింగ్ చేస్తూ ఆ షర్ట్ వేసుకొని వెళ్తే ఎక్కడ ఆపేస్తారని ఆ షర్ట్ మా అన్నకి ఇస్తే వాడు దాచిపెట్టుకుంటే నేను దూరం నుంచి చూశాను మేడం రామ్ ప్రసాద్ అన్నని. ఈ రోజు రామ్ ప్రసాద్ అన్న నాకు సొంత అన్న కంటే ఎక్కువ అయిపోయాడు నిజంగా. నేను గట్టిగా అనుకున్నాను మేడం, ఈ రోజు ఎమోషనల్ అవ్వకూడదు, ఏడవకూడదు అని. వీడి విషయంలో చిన్న నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. నాకు అంత ఇష్టం మా అన్నగాడు అంటే. లవ్ యూ రా. నేను ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి కొంచెం తిన్నావా అని నన్ను అడిగే ఒకే ఒక్క పర్సన్ వీడొక్కడే. నేను ఏ రోజన్నా నిద్రపోతుంటే వచ్చేసి అలా చూసి ఒక 10 నిమిషాలు చూసి అలా వెళ్ళి పడుకుంటాడు. మేమిద్దరం బేసికలీ పక్క పక్కనే ఉన్నా కానీ ఒక రోజు కూడా మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ ఒక్క రోజు కూడా లేవు. వీడు ఒకటే మేడం, ఎప్పటికైనా సినిమా తీయాలనేది వీడి కోరిక. నేను సంపాదించింది మొత్తం అమ్మైనా సరే ఇన్ని డైరెక్టర్ చేస్తాను మేడం, అది మాత్రం పక్కా. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ఇమానియల్ ఈ స్టేజ్ లో ఉన్నాడన్నా, మీ అందరు చప్పట్లు కొడుతున్నారన్నా, అవన్నీ ఒక వ్యక్తికే చెందాలి. మీరేసే పూల పాల్పులన్నీ ఆయన వద్దకే చేరాలి. నేను నటించగలనా అని నేనే నమ్మని రోజులా నాలోని ప్రతిభను గుర్తించి నన్ను ఎక్కడ నిలబెట్టి ఆయన మాత్రం ఎక్కడో జనాల్లో నుంచుండిపోయాడు. మీ అందరికి అతను పరిచయం చేయాలి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. దయచేసి స్టేజ్ మీదకి రా బాబన్న ప్లీజ్, నీ కోసం కొన్ని కోట్ల కళ్ళు వెయిట్ చేస్తున్నాయి. ఇది పెద్ద ఘోరంలా ఉంది వ్యవహారం, ఘోరంలా ఉంది వ్యవహారం. ఎంట్రీ అయితే కామెడీకి ఇచ్చాను కానీ మేడం, బేసిక్ గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నోకరాజు అన్న నాకు షెల్టర్ ఇచ్చి పటాస్ లో నన్ను ఇలా చేయాలి అలా చేయాలని నేర్పించాడు. పటాస్ అయిపోయిన తర్వాత ఇంకా అసలు రూమ్ రెంట్ కి వాటికి కూడా డబ్బులు లేవు. అలాంటి టైంలో నన్ను నా అన్ననే చేరదీసింది బాబు. ఇప్పుడు బాబుకి రూమ్ రెంట్కి లేవు, ఇప్పుడు బాబుకి రూమ్ రెంట్కి లేవు. అవును మేడం, అవును మేడం. నిజంగా చెప్తాను మేడం, నా లైఫ్ లో బాబన్న అనే పర్సన్ నాకు సొంత ఎలాగో వాడికన్నా ఎక్కువ వీడు లేకపోతే నిజంగా నేను ఈ రోజు ఈ స్థాయిలో లేను మేడం. నిజంగా చెప్తున్నాను, నాకు బాబన్న అంటే చాలా ఇష్టం. Seriously, thank you so much guys. Thank you. పంచప్రసాద్ గారు, మీరు కూడా ఎవరికో థ్యాంక్ యూ చెప్పాలనుకున్నారు కదా? ఖచ్చితంగా అండి. చెప్పండి. బేసిక్ గా నేను మేడం చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా నా జబర్దస్త్ ఆర్టిస్టులకి, తర్వాత నా భార్యకి. నా భార్య నేను కలిపి కొంతమంది డాక్టర్లు చెప్పాలి మేడం. పిలిచాను కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి కూడా నేను పడిన బాధ నరకం ఒకటి, 20 days బ్యాక్ నుంచి నేను పడుతున్న నరకం ఒకటి మేడం. ఈయన డాక్టర్ నవీన్ రెడ్డి గారు ఈ 20 days నాకు వైద్యం ఆయన హాస్పిటల్లో ఫ్రీగా చేశారు. బట్ ఇంకా చేస్తాను కూడా మాట ఇచ్చారు. ఇది 6 నెలల నుంచి లెగ్ పెయిన్తో నేను బాధపడుతున్నాను మేడం. ఆయన 6 రోజుల్లో నాకు సొల్యూషన్ చూపించారన్నమాట. అండ్ నా తరపున అలాగే మన వాళ్ళందరి తరపున స్పెషల్ థ్యాంక్స్ సార్. ఆయన రావడం కుదరలేదు, ఫోన్ చేస్తాను మేడం ఒక్కసారి. సార్ నమస్తే సార్, నేను ప్రసాద్ సార్. ప్రసాద్ గారు సార్ ఏం లేదు సార్, నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను. నాకు ఈ 20 days చేసిన దాని సర్వీస్ అనాలో సేవ అనాలో లేకపోతే ఇంకేమన్నా నాకు తెలియదు కానీ మళ్ళీ నాకు పునర్జన్మించినట్టు చేశారు సార్ మీరు. మీకు థ్యాంక్స్ చెప్పడానికి కుదరలేదు సార్. ఎప్పుడు ఆ ఇంజక్షన్ గురించి మాట్లాడడం తప్ప. థ్యాంక్ యూ సార్. నవీన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. నేను హైపర్ ఆది అలాగే ఇక్కడ తోటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారండి ఇక్కడ. మీ అందరికీ బిగ్ ఫ్యాన్ అండి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మా డాక్టర్స్ లైఫ్ పొద్దున 7ంటికి షుగర్లతోటి స్టార్ట్ అయితే ఈవినింగ్ 9, 10, 11 దాకా క్రిటికల్ కేర్ అని ఎమర్జెన్సీస్ అని తిరుగుతూ ఉంటాము. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఈవినింగ్ 4, 5 o'clock లంచ్ కి వచ్చాను నేను. ఆ టైంలో భోజనం చేస్తూ మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను, కొద్దిసేపు రిలాక్స్ అవుతా ఉంటాను. ఇంకొక విషయం చెప్పాలంటే తను బతకడానికి, తన ఫ్యామిలీని బతికించుకోవడానికి చేసే తపన నాకు నిజంగా నన్ను కదిలించింది. సో అందుకనే నేను తనకి ట్రాన్స్ప్లాంట్ అయ్యేంత వరకు అయ్యే ట్రీట్మెంట్ ని ఫ్రీగా ఇవ్వాలని డిసైడ్ అయ్యామన్నమాట.
టెక్నీషియన్స్, ఎవరైతే సీనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎకనామికల్ గా ఇబ్బందిలో ఉన్నారో నా దగ్గరికి పంపండి. నాకు తోచినంత సహాయం అయితే నేను చేస్తానని మాటిస్తున్నాను. నిజంగా అవసరం ఉన్నా కూడా ప్రసాద్ అన్న ఎప్పుడు ఒక మాట అంటాడు, అన్న నాకు పని ఇప్పించండి కానీ ఫ్రీగా డబ్బులు మాత్రం ఇప్పించొద్దన్నా అన్నాడు. బేసిక్ గా నా వరకు అయితే హాస్పిటల్ వాతావరణమే నాకు చాలా భయం వేస్తుంది. అలాంటిది డైలీ హాస్పిటల్కి వెళ్ళి డైలీ అంత పెయిన్ భరిస్తున్నాడంటే, మళ్ళీ అంత పెయిన్ భరిస్తూ మా అందరికంటే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నాడు శ్రీదేవి డ్రామా కంపెనీలో సీరియస్ గా. అలాంటి ప్రసాద్ అన్నకి నిజంగా అందరం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ముగింపు లేని సదా సాగదా